చ మిథ్యాజ్ఞానం పరమార్థవస్తు దోషయితుం సమర్థం. అది మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి. మిథ్యాజ్ఞానం తప్పు తెలివి. ఈ తప్పు తెలివి పరమార్థ వస్తువు యందు ఎటువంటి దోషాన్ని కలిగించదు. మిథ్యాజ్ఞానము పరమార్థ వస్తువు యందు ఎటువంటి దోషాన్ని కలిగించదు. మిథ్యాజ్ఞానం కలిగినప్పటికీ తాడి యందు పామండి. పాము అనేది మిథ్యాజ్ఞానం. లేని పాము ఉందనుకున్నాం, అది మిథ్యాజ్ఞానము, తప్పు తెలివి. ఆ పాము ఉందనుకోవడం అనుకున్నాం, మిథ్యాజ్ఞానం. కదులుతుంది అనుకున్నాం, విపరీత జ్ఞానం. నాలుక ఆపుతుంది అనుకున్నాం, విపరీత జ్ఞానం. అగో తోక కదులుతుంది అనుకుంటున్నాం చిన్న గాలికి, మిథ్యాజ్ఞానం, విపరీత జ్ఞానం. ఎన్ని విపరీత జ్ఞానం, మిథ్యాజ్ఞానం. దాని యందు ఆరోపాలు జరుగుతున్న, పాము కదులుతున్నట్టుగా, పాము ఉన్నట్టుగా, తోక ఆడిస్తున్నట్టుగా, నావేపే చూస్తున్నట్టుగా ఎన్ని అనుకున్నా దేని యందు మిథ్యాజ్ఞానం కలిగిందో ఆ తాడికి కించిత్ కూడా అంటదు. చూచేవాడు బెంబేలెత్తిపోతున్నాడు. చూడబడే వస్తువు సరిగా కనిపించక అది బెంబేలెత్తిస్తున్నట్టుగా భ్రాంతితో కలిగిస్తుంది. కానీ నిజంగా తాడికి ఆ పాముతో ఏ దోషము అంటదు. ఆ రకంగా ఆ తాడుకి ఏ రకంగా పాము యొక్క భ్రాంతి చేత ఏ రకంగా తాడుకి ఏ దోషము అంటదో, అలాగే మిథ్యాజ్ఞానము చేత పరమార్థమైన వస్తువు యందు ఎటువంటి దోషము కలగదు. ఎటువంటి దోషము కలగదు. చెప్తున్నాడు అద్భుతమైన ఒక ఉపమానం. నహి ఉషరదేశం స్నేహేన పంకీకర్తుం శక్నోతి మరీచి ఉదకం. ఎండమావుల యందు నీరు తీసుకుని చెవిటి నేలకి వెళ్ళి ఆ బురదగా దాన్ని తయారు చేయగలమా? ఎండమావుల యొక్క నీరు తీసుకుని చెవిటి నేల ఏదైతే ఉందో ఆ చెవిటి నేల అంటే బంజర భూమి, చెవిటి నేల. దాన్ని ఏమంటాము? రాజస్థాన్ ఎడారులు, అంతే కదా. ఈ ఎండమావుల యందు నీరు తీసుకుని బంజరు భూమి, దాన్ని బురదగా మనం మార్చగలమా? చెయ్యగలదా అది? ఎండమావు నీరు చెయ్యజాలదు కదా, చెయ్యలేదు కదా ఎండమావు నీరు అని. ఎందువల్ల చేయలేదు? నీరే లేదు కాబట్టి. ఆ రకంగానే అవిద్యా క్షేత్రజ్ఞస్య నా కించిత్ కర్తుం శక్నోతి. ఆ రకంగానే అవిద్య క్షేత్రజ్ఞుని యందు ఎటువంటి దోషం కలిగించజాలదు. ఎండమావుల యందు నీరు బంజరు భూమిలో ఉన్న మట్టిని అది బురదగా ఏ రకంగా మార్చలేదో, అలాగే అవిద్యాస్వరూపమైన భ్రాంతి క్షేత్రజ్ఞుని యందు ఎటువంటి దోషాన్ని కలిగింపజేయలేదు. ఇంకా అతః చ ఇదం ముక్తం. అందువల్లనే ఈ రకంగా చెప్పింది గీత, భగవద్గీత. అందుకని ఇలా చెప్పింది. ఏమని? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అజ్ఞానేనావృతం జ్ఞానం ఇది చ. అందుకే భగవద్గీత ఇలా చెప్పింది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. క్షేత్రజ్ఞం నన్నుగా తెలుసుకో. నేను నిన్నుగా తెలుసుకోలేదు, సంసారిగా తెలుసుకున్నాను. ఏదైనా తెలుసుకోలేదు. అవిద్య చవిటి నేలని ఎండమావుల నీరు ఏ రకంగా బురదగా మార్చలేదు. నువ్వు ఎంత సంసారి అనుకున్నా ఈ క్షేత్రజ్ఞుడి యందు ఏ మార్పు ఉండదు. వీడు అసంసారియే. అందువల్ల ఇంతవరకు నువ్వు సంసారిగా తెలుసుకున్నావు, ఏం పర్వాలేదు, నా మీద ఏ అంటూ లేదు. ఇప్పుడైనా తెలుసుకో, నా యొక్క స్వరూపము క్షేత్రజ్ఞం మాం విద్ధి. క్షేత్రజ్ఞుడు నన్నుగా తెలుసుకో, అసంసారిగా తెలుసుకో. ఇంతవరకు సంసారం అనుకున్నావు, పొరపాట్లేదు, నాకే అంటులేదు. నువ్వు అనుకున్నంత మాత్రం క్షేత్రజ్ఞుడికి అంటిపోదు. క్షేత్రజ్ఞుడే నాకు ఏమీ అంటదు. అందువల్ల క్షేత్రజ్ఞుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధిని ఉపయోగించి వివేకం చేత క్షేత్రజ్ఞం చాప్ మాం విద్ధి. క్షేత్రజ్ఞుడు నన్నుగా తెలుసుకో. ఇంకేం చెప్పాడు? అజ్ఞానేనావృతం జ్ఞానం. ఎందువల్లంటే క్షేత్రజ్ఞుడు నన్నుగా తెలుసుకొని అంటున్నాను. నీకు అజ్ఞానం చేత ఆవృతమే ఉంది నీ జ్ఞానం. అందువల్ల తెలుసుకో అన్నాను. తెలుసుకోవడం కూడా అక్కర్లేదు ఇక్కడ.
తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వాడు క్షేత్రజ్ఞుడు అయినా ఆ జీవుడు ఎప్పుడు అసంసారియే. జీవుడుగా అనిపించుకున్నాడు తప్ప ఈ డొక్కులో ఉండి, ఈ ఉపాధిలో ఉండి, ఈ భౌతికమైన శరీరంలో ఉండి జీవుడుగా అనిపించుకున్నాడే కానీ నిజంగా వాడు జీవుడు అయిపోలేదు, వాడు పరమాత్మయే. అదే తైత్తిరీయం కూడా చెప్తుంది. బ్రహ్మము నుంచి ఆత్మన ఆకాశ సంభూతి అన్నీ పుట్టి పురుషవిధ ఏవా, పురుషాకారంతో వాడే ఉన్నాడని, జీవుడిగా అతనే అయ్యాడని. అంటే జీవుడు బ్రహ్మమేనే కదా అర్థము. జీవుడి యొక్క స్వరూపం బ్రహ్మమే. అందువల్ల నీ యొక్క జ్ఞానం అజ్ఞానం చేత ఆవరించబడింది కాబట్టి తెలుసుకో. పెద్దల దగ్గరికి వెళ్ళి, గురువుల దగ్గరికి వెళ్ళి, ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వివేకాన్ని ఉపయోగించి తెలుసుకో. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అని భగవంతుడు ఈ రకంగా చెప్పడానికి కారణం అది అని ఇంతవరకు భాష్యమైంది. ఇప్పుడు హెడ్డింగ్ పండిత మూర్ఖులు. హెడ్డింగ్ అది హెడ్డింగ్. పండిత మూర్ఖులు, నిజంగానే పండిత మూర్ఖులు. పూర్వపక్షి అడుగుతున్నాడు, అథ కిం ఇదం సంసారిణాం ఇవ అహమేవం మమ ఏవ ఇదమితి పండితానామపి. గురువుగారు సిద్ధాంతం ఆవేశపరిచేస్తున్నాడు. ఆవేశపూరితమైన ఒక జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు సిద్ధాంతి. పూర్వపక్షం మళ్ళా మంచి మాట ఆవేశంలో ఉండే చెప్పండి అంటున్నాడు. గురువుగారిని అడిగాడు పూర్వపక్షి, సిద్ధాంతిని అడిగాడు, అథ కిం ఇదం సంసారిణాం ఇవ అహం ఏవం మమ ఏవ ఇదం ఇది పండితానామపి. అలా అయితే గురువుగారు, ఏ సిద్ధాంతి, సంసారుల వలె పండితుడికి కూడా నేను ఇలా ఉన్నాను, నేను ఇటువంటి వాడిని, ఇది నాది అని భావన ఉన్నట్లు కనిపిస్తుంది కదా లోకల్లో. ఇప్పుడు వాళ్ళు తిట్టమని పండితుల్లో కూడా కనిపిస్తుంది కదా. సంసారంలో సామాన్యులు, మూఢులు, చదువు సంధ్య లేని వాళ్ళు, సామాన్య ప్రజలు ఎలాంటి సంసారాలు ఉన్నారో అలాంటిలాగే ఇలాగ స్వర్ణ కంకణాలు తొడుక్కొని, కుండలాలు తొడుక్కొని, ఇంతేసి చైన్లు వేసుకొని, వేదం చెప్పుకొని, అగ్నిహోత్రం చెప్పుకొని, ఘనాపాఠం చెప్పుకొని, పరసని ఇటు తిప్పగలను అటు తిప్పగలను చెప్పుకున్న వాళ్ళు, ఇలాంటి పండితులు ఉంటారు కదా సంసారాల వలె. అలాంటి పండితులు కూడా నేను ఇట్టివాడిని అని, సంసార ఇవ అహం ఏవం, నేను ఇటువంటి వాడిని, ఇలా ఉన్నాను, మమ ఏవా, నాదది అని భావన వాళ్ళకి ఉన్నట్టు లోకంలో కనిపిస్తుంది కదా. వాళ్ళకి ఉన్నట్టు కనిపిస్తుంది. అంత మహాపండితుడికే కనిపిస్తున్నప్పుడు క్షేత్రజ్ఞుడు సంసారి కాకుండా అసంసారి ఎలాగైపోతాడండి? నేను నాది అంటున్నాడు కదా వాడు కూడా, పండితుడు కూడా లోకల్లో వాళ్ళు బాగా కనిపిస్తున్నారు కదా, మరి ఇదేంటి అని పూర్వపక్షి అడిగాడు. అడిగితే సిద్ధాంతం చెప్తున్నాడు, శృణు ఇదం తత్ పాండిత్యం యత్ క్షేత్రే ఏవ ఆత్మదర్శనం. అది శంకరాచార్య భాష్యం. అది భాష్యం చదవకపోతే వివేకం, ఎవరు ఏమిటి అని వివేకం ఉండదు. శృణు, విను, ఇదం తత్ పాండిత్యం యత్ క్షేత్ర ఏవ ఆత్మదర్శనం. క్షేత్రమయందు ఆత్మానుబుద్ధి ఉండడమే వాళ్ళ యొక్క పాండిత్యం. క్షేత్రమయందు ఆత్మ అని బుద్ధి ఉండడమే వాళ్ళ పాండిత్యం. క్షేత్రానికి వేరుగా క్షేత్రజ్ఞుడు తెలుసుకున్న పాండిత్యం కాదది అని అర్థం. క్షేత్రానికి వేరుగా ఉన్న క్షేత్రజ్ఞం చాపిమాం విద్ది సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నన్నుగా తెలుసుకో అని ఆ పాండిత్యం వాళ్ళు తెలుసుకోలేదు. ఈ క్షేత్రమే ఆత్మని బుద్ధి ఉన్నవాళ్ళు, అది వాళ్ళ పాండిత్యం. ఇది భాష్యం, అది వాళ్ళ పాండిత్యం అని. ఆత్మ ఎందుకంటే ఈ వాక్యంలో కర్మిష్ఠుల గురించి చెప్తున్నాడు అనమాట. కర్మిష్ఠులు కర్మకాండనే నమ్ముకున్న వాళ్ళు. ఆ కర్మిష్ఠులు ఏమిటంటే ఆత్మ అహం ప్రత్యయానికి విషయుడని, అంటే అహం ప్రత్యయానికి ఆత్మ విషయంగా తెలియబడేవాడని ద్వైతులందరూ నమ్ముతారు. ఆత్మ ఎలా తెలియబడుతుందంటే నేను చేత తెలియబడుతుంది అని వాళ్ళకే తెలుసు. బయట ఉన్న విషయం ఆత్మ కాదు,
ఇంద్రియాల ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు, ఇవేవి ఆత్మ కాదు. కానీ అహం అహం అనే నేను, ఆ నేనికి ఆత్మ తెలియబడుతుంది. మరి ఆత్మ దేనికి తెలియబడుతుంది అని వాళ్ళు అడిగి అనుకోండి, ఆత్మ ఉందని మనకి ఎలా తెలియబడుతుంది అంటే నేనికి తెలియబడుతుంది ఆత్మ అంటారు. అహం ప్రత్యేగమ్యుడు అని అంటారు, నేనుకు తెలియబడుతుంది అని అంటారు. అయితే కానీ అహంకారము, నేను అనే అహంకారము, అది కూడా క్షేత్రమే అని వాళ్ళకి తెలియదు. నేను అనేది కూడా క్షేత్రమే అనేది వాళ్ళకి తెలియదు. ఆత్మ అహం ప్రత్యయానికి కూడా సాక్షి అని వాళ్ళకి తెలియదు. నేను అనేది కూడా క్షేత్రమని వాళ్ళకి తెలియదు. ఇంకా అహం ప్రత్యయానికి కూడా అది సాక్ష్యం తెలియదు. కానీ అహం ప్రత్యయానికి తెలియబడుతుంది అంటారు. అహం ప్రత్యయానికి తెలియబడదు, అహం ప్రత్యయానికి కూడా అది సాక్షిగా ఉన్నది. సాక్షి చేత అహం ప్రత్యయం తెలియబడుతుంది, కానీ అహం ప్రత్యయం చేత సాక్షి తెలియబడదు. సాక్షి స్వరూపమైన తన అనుభవం యందు మెలకువలో ఉన్న నేను కలలో ఉన్నదా, కలలో ఉన్న నేను మెలకువలో ఉన్నదా, గాఢ నిద్రలో మెలకువగా నేను, కల నేను, రెండు నేను లేని కేవలం తానే ఉన్నదని సాక్షి స్వరూపంతో తెలుసుకుంటున్నాం. నేను గాఢ నిద్రలో లేదని. కానీ ఆ నేనికి ఈ తానైన సాక్షి తెలియబడదు, ఈ తానైన ఆత్మ తెలియబడదు. కానీ వాళ్ళు అనుకుంటారు ఈ నేననే దానికి అహం ప్రత్యేగమ్యుడని తెలుసుకుంటారు, దానికి విషయంగా తెలియబడుతుంది అనుకుంటారు. అలాంటి ద్వైతులు ఎవరైతే ఉన్నారో, అలాంటి ద్వైతులు ఈ అహంకారం క్షేత్రమని వాళ్ళకి తెలియదు. వాళ్ళు క్షేత్రం యందు ఆత్మ అను బుద్ధి ఉండడం చేతనే ఉండడమే వాళ్ళ పాండిత్యం అని చూపించాడు. చూపించి ఇప్పుడు ఏది పునః క్షేత్రజ్ఞం అవిక్రియం పశ్యేయు తతః నా భోగం కర్మ వా ఆకాంక్షేయు మమ స్యాత్ ఇది. ఏది పునః అలా కాకుండా, పునః అంటే అలా కాకుండా మరలా క్షేత్రజ్ఞం అవిక్రియం పశ్యేయు తత నా భోగం కర్మవా ఆకాంక్షయు మమ స్యాత్ ఇది. ఇలాగే కాకుండా వాళ్ళకి వికారము లేని క్షేత్రజ్ఞుని గుర్తించడం అంటే, వికారము లేని అవిక్రియుడైన అంటే వికారము లేని క్షేత్రజ్ఞుడిని గుర్తించి ఉంటే, ఒకవేళ ఆ క్షేత్రజ్ఞుని గుర్తి ఉంటే, అప్పుడు వాళ్ళు కూడా భోగాల్ని కానీ కర్మల్ని కానీ నాకు కావాలి, నాదిది, నేను అది అని ఈ రకమైన భావాలు కోరుకోకుండా ఉండేవాళ్ళు. అంటే కోరుకునేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళ పాండిత్యం ఎంతవరకు ఆగిపోయిందంటే, క్షేత్రమయందు ఆత్మ అను బుద్ధి ఉండడం వరకే వాళ్ళ పాండిత్యం ఆగిపోయింది. అలా కాకుండా వాళ్ళు వికారం లేని అవిక్రియుడైన క్షేత్రజ్ఞుని గుర్తించి ఉంటే అప్పుడు వాళ్ళు భోగాలను కానీ కర్మలు కానీ నాకు కావాలని కోరుకోకుండా ఉండేవాళ్ళు. ఆ కోరికే ఉండేది కాదు. అందువల్ల విక్రియాయేవా భోగకర్మని. ఎందువల్ల భోగకర్మలు రెండు వికారములే. భోగ కర్మలు రెండు వికారములే. భోగం అంటే సుఖదుఖాలు. తెలుగులో భోగం అంటే ఎంజాయ్ అంటాం కదా, సుఖదుఖాలే భోగాలు. సుఖదుఖాలనే భోగములు కర్మ వల్ల వచ్చే భోగము. ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవన్నీ విక్రియాలే. అది వాళ్ళకి తెలియదు. అవిక్రియమైన క్షేత్రజ్ఞుని తెలిసి ఉంటే, అవిక్రియుడని తెలుసుకుని ఉంటే ఈ భోగ కర్మ వాళ్ళకి ఉండేది కాదు. అవిక్రియమైన క్షేత్రజ్ఞుని తెలుసుకోలేదు. విక్రియ రూపమైన క్షేత్రమే ఎందు ఆత్మబుద్ధి కలిగి ఉన్నారు, నేను అనే బుద్ధి కలిగి ఉన్నారు. ఎందువల్ల విషయాన్ని చూసే ఇంద్రియాలు, ఇంద్రియాలని తెలుసుకునే అంతఃకరణ, వీటితో కూడుకున్న నేనుని పెట్టుకుని ఆ నేనుతో అహం ప్రత్యేగముడు ఆత్మ అంటున్నారు. ఆ నేనుని కూడా వదిలి అహం ప్రత్యయానికి సాక్ష్యం తెలుసుకోలేదు వాళ్ళు. అహం ప్రత్యయ గమ్యుడిగా తెలుసుకున్నారు. విషయరాశి దృశ్యరాశితో కూడుకున్న దేహేంద్రియాదులనే మూటలో కలగలుపు అయిన నేనుతో
ఆత్మను తెలుసుకుంటాను అంటున్నాడు. అప్పుడు ఏమైంది? క్షేత్రంతో కూడుకున్నాడు వాడు. ఆత్మ వాడికంటే వేరుగా తెలుసుకున్నాడు అంతే కదా. అప్పుడు అది పాండిత్యం సరిపోలేదు, అంతవరకే వాడు పాండిత్యమైంది. క్షేత్రజ్ఞుడు అవిక్రీయుడిగా తెలుసుకోలేదు, వికారంతో కూడుకున్న అంతఃకరణతోటి ఇంద్రియాలతోటి కూడుకున్న నేనుగా తెలుసుకున్నాడు. అందువల్ల వాడు భోగకర్మని వికార ఏవా అని. అందువల్ల గీత ఉపదేశానికి వీరి మతానికి విరుద్ధం. ద్వైతావుల యొక్క మతానికి గీత చెప్పే ఉపదేశానికి చాలా విరుద్ధమైన అర్థం ఉంది. గీత పక్కాగా క్షేత్రజ్ఞం చాపిమాం విద్ది సర్వక్షేత్రేషు భారత అని చెప్పే ఉపదేశానికి, పండితులకున్నే పాండిత్య జ్ఞానానికి ఇంత విరుద్ధం ఉంది అని. అథ ఏవం సతి ఫలార్థిత్వాత్ అవిద్వాన్ ప్రవర్తతే. ఇలా ఉండడం చేత అజ్ఞాని ఫలాన్ని కోరుకుంటాడు. అందువల్ల అజ్ఞాని ఫలార్థిత్వాత్ అవిద్వాన్ ప్రవర్తతే. అది ఇలా ఉండడం చేత అజ్ఞాని ఫలాన్ని కోరువాడు ఫలార్థిత్వాత్ కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడు. అందువల్ల ప్రవర్తతే, అవిద్వాంసుడు ఆ ఫలాల కోసం ప్రవర్తిస్తున్నాడు. విదుషః పునః అవిక్రియ ఆత్మదర్శిన ఫలార్థిత్వ అభావాత్ ప్రవృత్తి అనుపపత్తౌ కార్యకారణ సంఘాత వ్యాపార ఉపరమే నివృత్తి ఉపచర్యతే. విదుషః వికారరహితుడైన ఆత్మను గుర్తించే ఆత్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో, వికారరహితమైన అవిక్రియ ఆత్మదర్శిన, వికారరహితమైన అవిక్రియ అంటే వికారరహితమైన ఆత్మదర్శన, ఆత్మని గుర్తించేవాడు, అలాంటి విద్వాంసుడు ఎవడైతే ఉన్నాడో, ఆత్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో, అలాంటి ఆత్మజ్ఞాని వికారరహితమైన ఆత్మని గుర్తించినవాడు కాబట్టి అలాంటి వాడు ఫలం కోరడం అనేది లేని కారణం చేత అతను కర్మలయందు ప్రవర్తించడం అనేది, కర్మల యొక్క ఫలాన్ని పొందడం అనేది లేనే లేదు. అందువల్ల కార్యకారణ సంఘాత వ్యాపారము ఏదైతే ఉందో, కార్యకారణ సంఘాత వ్యాపార ఉపరమే, కార్యకారణ దేహేంద్రియ సంఘాత వ్యాపారం, దేహేంద్రియాదుల యొక్క కారణాలంటే ఇంద్రియాలు, కార్యం అంటే దేహము, దేహేంద్రియాదుల యొక్క వ్యాపారం తనకు తానే ఆగిపోగా, నిలిచిపోగా, ఉపరమే నిలిచిపోగా నివృత్తి ఉపచర్యత్తే, నివృత్తిని అనుసరిస్తున్నారు. అందువల్ల ఆత్మజ్ఞానులు ఉండేది నివృత్తి మార్గము, అజ్ఞానులు ఉండేది ప్రవృత్తి మార్గము అని ఇక్కడ కాపాడు. ప్రవృత్తి నివృత్తిని మొదలెట్టాడు కదా. అందులో ఆత్మజ్ఞానం ఉండేది తనకు తానే అన్ని దేహేంద్రియాదుల యొక్క వ్యాపారము, అంటే అది కావాలి, ఇది కావాలి, ఇది చెయ్యాలని వ్యాపారం. అంటే కన్ను చూడడం అనేది ఒక వ్యాపారమే కాదు, కన్నుతో పొందేది, కన్నుతో చూసేది కావాలని వ్యాపారం, వద్దని వ్యాపారం. కన్ను చూచుట అనేది సహజము, శబ్దాన్ని వినడం అనేది సహజము, నోరు మాట్లాడడం అనేది సహజము, గాలి పీల్చడం ఎంత సహజమో ఊపిరి వదిలిపెట్టవని. కొంతమంది జ్ఞానం కలిగిందని ఉద్దేశం చేత ఇంద్రియాలు కూడా కనబడకూడదు అనుకుంటారు, సమాధిలోకి వెళ్ళిపోవాలంటారు. ఇంద్రియాలతో చూస్తే భయపడిపోతారు ప్రపంచం ఉందని. కన్ను చూడడం అనేది సహజమైనది కర్మ కాదు. చూచిందల్లా కావాలి వద్దు అనుకోవడం కర్మ. అలాంటి వ్యాపారం, అలాంటి ప్రవృత్తి ఉపరమే తొలగిపోగా, ఆగిపోగా వాళ్ళు నివృత్తిని అనుసరిస్తున్నారు. ఏమి ఫలాలు కానీ కర్మలు కానీ ఏమి వద్దని వాళ్ళు బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం ఎందే నిలిచి ఉన్నారు. అందువల్ల ఇక్కడ నివృత్తిని అనుసరిస్తున్నారనే మాట కూడా ఉపచర్యతే. ఉపచర్యత అంటే గౌరవంగానే ఇక్కడ చెప్పబడి ఉంది, అది కూడా అనుసరించరు. అది నివృత్తి సహజంగా అయిపోతుంటుంది వాళ్ళలో. దాన్ని అనుసరించాలని ఒక ధర్మసింధు, నిర్ణయసింధు, యాజ్ఞవల్క స్మృతులు పట్టుకొని తిరగడు, దాన్ని ఎలాగ అనుసరించాలని చూడ్డు. ఔపచారికంగా ప్రవృత్తి నివృత్తి మార్గం కూడా గౌణంగా జరిగిపోతూ ఉంటుంది సహజంగా. జ్ఞాని ఆత్మజ్ఞానంలో ఉంటాడు, మిగతా అంతా వ్యవహారంతో గౌణంగా ఔపచారికంగా జరిగిపోతుంది. అందువల్ల ఇక్కడ చెప్పవలసిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే నిజంగా అతనికి ప్రవృత్తి ఎలా లేదో నివృత్తి కూడా ఆ రకంగా లేదని
ఉద్దేశం మీద ఇక్కడ ఔపచార్యతే అంటే గౌణంగానే ఆ నివృత్తి మార్గాన్ని కూడా అనుసరిస్తాడని చెప్పాడు. ఇదం చ అన్యతు పాండిత్యం కస్యచిత్ అస్తు. మరికొందరికి మరొక రకంగా ఈ పాండిత్యం ఇలా ఉంటుంది. మరికొందరికి మరొక రకంగా పాండిత్యం ఇలా ఉంటుంది. అస్తు అస్తు క్షేత్రజ్ఞ ఈశ్వర ఏవం. ఏ రకంగా అంటే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే. ఈ రకంగా వీళ్ళకి కొంతమంది పాండిత్యం ఉంటుంది. ఇంకో వికారం ఈ రకంగా క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడనే ఉంటుంది. క్షేత్రం చ అన్యతు క్షేత్రజ్ఞస్య విషయ. క్షేత్రము కూడా వేరుగా క్షేత్రజ్ఞునికే విషయంగా ఉంటుంది. ఇది రేపు చెప్తాను. ఇది మళ్ళీ టాపిక్ మారిపోతుంది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషాభి. ఓం శాంతి శాంతి. బాగుందా?